గ్రీన్ గ్రామ్ రాదు. 7 కిలోల 200 గ్రాములు వాడాలి. 3 కిలోలు వేస్తే 40% వాడాలి. ఇది ఏమేమి గట్టిగా చెప్పు, వారికి వినపడేది. శనగకాయలు ఎన్ని కేజీలు? కేజీన్నర శనగకాయలు, కేజీన్నర కందికాయలు సార్, కేజీ పెసరకాయలు. నిజంగా తూకం వేస్తే అయితే మొత్తం 4 కేజీలు వాడాము. 3 కేజీల 200 గ్రాములు వాడాలి. అంటే 3 కేజీల తక్కువ పప్పు వాడాలి. సరే కదా? వాడి దాంట్లో క్వాలిటీ లేదు, రసం రసం పెట్టాం. మన భూమి 9492 అవి కాదు, వేరే చెప్పు. ఒకటి తర్వాత ఒకటి తర్వాత వేసుకుంటాం సార్. శనగకాయలు కందికాయలు కలిపితే ఉడకసారి. అంతా శనగపప్పునా? శనగపప్పు సాంబార్ వాడతారా? శనగపప్పు సాంబార్కి ఎలా వాడతారు? ఏం నేర్పించారు? ఆమె ఇది ఇన్ఛార్జ్ ఎవరు నువ్వేనా? శనగపప్పు సాంబార్ వాడమని చెప్పావా? లేక మీకు మెనూ ఉందా? కడుపు ఉబ్బరం వచ్చి ఏమైనా పిల్లలు గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది కాదండి. శనగపప్పు వీటిలో సాంబార్ చేసుకుంటారా? ఎప్పుడైనా చెప్పు, నిజాయితీగా మాట్లాడు. మీ ఇంట్లో ఎప్పుడైనా సాంబార్కు శనగపప్పు వాడావా? వాడావా చెప్పు, ఇదేం చెప్పా మనం. వాడతారా? భక్ష్యాలు వాడతారు, పూర్ణాలు వాడతారు, అంతే కదా? మిరపకాయ బజ్జీలు వాడతారు, శనగపప్పు, అంతే కదా? మరి మీకు సాంబార్ చెప్పమని ఏంటమ్మా? పిల్లలు ఏమవుతారు? మీ పిల్లలు హెల్తీ లేరు, చూస్తానే ఫేస్ అప్పుడు తీసిపోతాయి. మీరు పెట్టే ఆహారం బట్టి మీ పిల్లలు ఎలా ఉండాలి పిల్లలు చెప్పాలంటే మీ పిల్లలు చూసి చెప్తాను. ఈ అమ్మాయి ఎన్ని అబద్ధాలు చెప్తాను, దీంట్లో పెసరపప్పు వేసిన కందిపప్పు వేసిన అని ఇప్పుడే చూస్తే వేయాలా సార్ అనుకుంటారు. శనగపప్పు ముందు ఉంటుందా, కందిపప్పు ముందు ఉంటుందా? ముందు ఉడికేది. మరి అన్నీ చేస్తారు ఎవరన్నా? ఉడకంది ఏది? కందిపప్పు లేట్గా, అది ముందు ఉడకబెడతారు. అది ఉడికిన తర్వాత ఇది చేస్తాను. చెప్పంటారు, మాకు తెలియదనే. మీరు ఇది వద్దు, ఈ పప్పుతో ఈరోజు సాంబార్ చేయాలని డిసైడ్ అయినారు, అంతే. ఇవన్నీ నేను వచ్చినా కాబట్టి నువ్వు చెప్తున్నావు, అది చేస్తా సార్, ఇది చేస్తాను సార్. టోటల్గా శనగపప్పు వేసారు. ప్లీజ్ కాంప్లెక్స్ మీరు నోట్ చేయండి. నోట్ చేసి ఎలా వాడతారు? ఆఫీసర్. హలో జ్యోతి, ఇలాగా మీ వాళ్ళు మెనూలో రసం లేదు, మెనూలో కనుక రసం పెట్టిందాను ఎక్స్ట్రా ఈరోజు. ఎందుకు పెట్టిందంటే పప్పు అడ్జస్ట్మెంట్కు రసం పెట్టిందాను. మరి రసం ఏమైనా రసం పెట్టమని మీరు ఏమన్నా మెమో ఇచ్చారా? ఇన్స్ట్రక్షన్ ఏమైనా ఇచ్చారా? ఓకే ఓకే, వదిలిపెట్టి నా దగ్గర డిస్కషన్ వద్దమ్మా. ఇప్పుడు అడిగినా సమాధానం చెప్పండి. మీరు దాన్ని ఇప్పుడు సాంబార్కు ఏ పప్పు వాడాలమ్మా? కందివాళ్ళు, అంతే కదా? అదే కదా అంటున్నా. కందిపప్పు కదమ్మా వాడాల్సింది. హలో హలో, కందిపప్పు వాడాలి, కరెక్ట్ కదా? ఓకే. జ్యోతిరాపులే కానీ మేము ఎదురుతారు. మీరేమన్నా ఇచ్చారా? శనగపప్పు సాంబార్ చేయమని. మరి దీనికి ఏం చేస్తాం? ఎస్, 15 గ్రాములు ఈచ్ పర్సన్ లెక్క 7.2 గ్రాములు కందిపప్పు ఇవ్వాలి. 7 కేజీల 200 గ్రాములు ఈరోజు సాంబార్కు. అయితే మీ వాళ్ళు 3 కేజీలు శనగపప్పు ఉడకబెట్టి చెప్పారు. దేనికంటే సాంబార్ సార్ అన్నారు. అప్పుడే ఉడికిందా, అంతా రెడీ అయిపోయింది.
కూరగాయలు రెడీ పెట్టుకున్నారు. ఇంకా అన్నం అయిపోతుంది, అది కడిగేసి ఇంకా సాంబార్ చేసి వెళ్ళిపోతాం. మరి ఏం చేయమంటారు ఇప్పుడు? ఇది ఈ రిపోర్ట్ అంతా ఎవరికి ఇవ్వాలి మేము? నేను మీకు పంపించేస్తాను, నాకు పంపించండి. ఇప్పుడు చేసిన జాగ్రత్త. ఓకే అమ్మా. మీరు కూడా అప్పుడప్పుడు ఇన్స్పెక్ట్ చేయాలమ్మా. చేస్తే కదా ఇలా మీరు చెప్పేది. వీళ్ళు ఇష్టానుసారంగా వదిలిపెడితే ఎవరు బాధ్యులు? ఆ పిల్లలకి అది ఉబ్బరం లేదా తెలుసు కదా, శనగపిండి సాంబార్ తాగితే కడుపులో పిల్లలు. మీకు తెలుసా, ఈ చిన్నపిల్లలు తెలుసు ఈ విషయం. కానీ మేము ఆమె సీనియర్ మోస్ట్ మీరు ప్రిన్సిపల్ ఆమె. ఏం పేరు? నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఇన్ఛార్జ్ చేస్తున్నామ్మా ఇక్కడ ఫుడ్? 2 నెలల నుంచి. మరి శనగపప్పు ఎందుకు నువ్వు ఇచ్చినావా? ఎవరు ఇచ్చారు సార్? ఎవరు ఏమన్నారు? నువ్వు ఇచ్చావా? మీ ప్రిన్సిపల్ మేడం ఏమన్నా? చెప్పు, వాస్తవం చెప్పు. ఏం కాదడా? ఇంతకుముందు నుంచి ఎప్పుడు నుంచి ఇస్తున్నారంటమ్మా శనగపప్పు ఇక్కడ సాంబార్కు? మీ పేరు? సుజాత అని ఈరోజు మెస్ ఇన్ఛార్జి ఉంది అమ్మాయి చెప్తుంది. అమ్మాయి ఏమంటుందంటే మేము ఎప్పటి నుంచో సాంబార్ శనగపప్పు వాడుతున్నామని చెప్తాను. ఎట్లా వాడతారమ్మా? మాట్లాడండి మీ ప్రిన్సిపల్తో, మీరు ఫోన్ చేసి ఏం చెప్పండి. సరే అమ్మా, మరి మీరు మాట్లాడండి, మేము రిపోర్ట్ ఇస్తాం. మేము చేసి ఓకే.